శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించిన తర్వాత విష్ణుమూర్తి మాయ వల్ల వసుదేవుడి సంకెళ్ళు తెగిపోయాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్నారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పడుకోబెట్టి తలపై పెట్టుకొని బయలుదేరాడు. ఆగకుండా వర్షం కురుస్తుంది. ఆదిశేషుడు చిన్ని కృష్ణుడు తడవకుండా పడగలు విప్పి గొడుగు పట్టాడు. పొంగి పొర్లే యమునా నది ఉన్నట్టుండి రెండుగా చీలి వసుదేవుడికి దారిచ్చింది. వసుదేవుడు యమునను దాటి రేపల్లికి చేరుకున్నాడు. అక్కడ నందుడి భార్య అయిన యశోద ఆడబిడ్డకు జన్మని ఇచ్చింది. వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొని మళ్లీ నదిని దాటి మధురను చేరుకున్నాడు. చెరసాలలోకి ప్రవేశించాడు. అప్పుడు మళ్లీ చెరసాల తలుపులు మూసుకున్నాయి. వసుదేవుడికి మళ్లీ సంకెళ్ళు తగులుకున్నాయి. ఈ విషయం అక్కడ రేపల్లెలో గాని ఇక్కడ మధురలో గాని ఎవరికీ తెలియదు.